డియర్ స్టూడెంట్స్, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కు సహాయం అందించే మరొక ముఖ్యమైన సంస్థ కేవిఐసి అంటే ద ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. This is a statutory body formed in April 1957 during second 5-year plan by Government of India under the Act of Parliament. So, Khadi and Village Industries Commission Act of 1956. So, Parliament చట్టం ద్వారా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ యాక్ట్ ఆఫ్ 1956 అనే ఒక చట్టం ఏర్పడింది. ఈ చట్టం ప్రకారమే కేవిఐసి ఏప్రిల్ 1957 లో ఒక శాసనాత్మకమైన బాడీ, ఒక సంస్థ ఏర్పడింది. ఇది అన్ అపెక్స్ ఆర్గనైజేషన్, అత్యున్నత సంస్థ అన్నమాట. ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంది అంటే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ విత్ రిగార్డ్ టు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ విత్ ఇన్ ఇండియా. భారతదేశంలోని ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమలకు సంబంధించి ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమలకు సహాయం చేసే అత్యున్నత సంస్థనే కేవిఐసి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లాన్, ప్రమోట్, ఫెసిలిటేట్, ఆర్గనైజ్ అండ్ అసిస్ట్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ in the rural areas in coordination with other agencies, engaged in rural development wherever necessary. ఎక్కడ వీలైతే అక్కడ ఇతర గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ అభివృద్ధి కోసం పనిచేసే సంస్థలతో సమన్వయం అయి లేదా జత కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమలను స్థాపించడానికి సంబంధించి పథకాలను రచించడము, ఆ పరిశ్రమలు ప్రోత్సహించడము, వాళ్లకు దగ్గరుండి సహాయం చేయడము, వాటిని ఆర్గనైజ్ చేయడం అంటే వ్యవస్థీకరించడము, సహాయం చేయడము, ఇదంతా కూడాను కేవిఐసి ద్వారా జరుగుతుందన్నమాట. అంటే ముఖ్యంగా ఏవి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్, గ్రామీణ ప్రాంతాల్లోని ఎలాంటి పరిశ్రమలు అయితే స్థాపిస్తామో అలాంటి సంస్థలు, పట్టణాల్లో కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ద కమిషన్ హ్యాస్ four main objectives which guide its functioning. These are primary objective. Okay, to build up an active rural economy. ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏమంటే టు బిల్డప్ అన్ యాక్టివ్ రూరల్ ఎకానమీ. అది గ్రామీణ ప్రాంతంలో ఒక చైతన్యవంతమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే కేవిఐసి యొక్క ప్రథమ ఉద్దేశం. అది తర్వాత సాంఘిక లక్ష్యం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యక్తులకు ఉద్యోగాలు కల్పించడం, ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇక ఆర్థిక లక్ష్యం, ఎకనామిక్ ఆబ్జెక్టివ్ ఏమంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన వస్తువులను అమ్మేలా చేయడం. ఇక విస్తృతమైన లక్ష్యం ఏంటంటే, వైడర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే క్రియేటింగ్ సెల్ఫ్ రిలయన్స్ అమాంగ్స్ట్ పీపుల్ అండ్ బిల్డింగ్ అప్ స్ట్రాంగ్ రూరల్ కమ్యూనిటీ స్పిరిట్. ఒక చైతన్యవంతమైన గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ సమూహానికి ఒక బలమైన సంబంధాన్ని కల్పించడం. ఎలా అంటే వ్యక్తులు ఎవరికి వారు వాళ్ళపైన ఇతరుల మీద ఆధారపడకుండా ఎవరికి వాళ్ళు సొంతంగా అభివృద్ధి అయ్యేలా చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఒక విస్తృతమైన లక్ష్యాన్ని సాధించడమే కేవిఐసి యొక్క ముఖ్య ఉద్దేశం. డియర్ స్టూడెంట్స్, the commission seeks to achieve these objectives by implementing and monitoring various schemes and programs. వివిధ పథకాల అమలుపరచడం ద్వారా వివిధ కార్యకలాపాల ద్వారా ఈ లక్ష్యాలను నెరవేర్చడం జరుగుతుంది. ఓకే, సో ఫంక్షన్స్ ఏమంటే ద ఫంక్షన్స్ ఆఫ్ కేవిఐసి ఆర్ యాజ్ ఫాలోస్.
to build a strategic reserve of raw materials and implements for supply to producers. ఉత్పత్తిదారులకు ముడి సరుకు నిల్వలను వ్యూహాత్మకంగా వాళ్ళకు అందేలా చేయడం. To create common service facilities for processing of raw materials as semi-finished goods and provisions of facilities for marketing of KVI products. ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ లో ఉత్పత్తి చేసిన వస్తువులకు ఓకేనా వస్తువులకు మార్కెటింగ్ సదుపాయాలను కలిగించడమే మరొక ముఖ్యమైన విధి అన్నమాట. అది ఓకే. నెక్స్ట్, to enhance the sale and marketing of khadi and other products of village industries of handicraft. అంటే హ్యాండీక్రాఫ్ట్స్ అంటే చేతుల ద్వారా చేసే వస్తువులు కావచ్చు. ముఖ్యంగా విలేజ్ ఇండస్ట్రీస్ లో హ్యాండీక్రాఫ్ట్స్ యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. వాటికి మార్కెటింగ్ ప్రొవైడ్ చేయడం, మార్కెటింగ్ అమ్మకాలు పెరిగేలా చేయడం, అమ్మకాలను ప్రోత్సహిస్తుంది, మార్కెటింగ్ ను ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వస్తువులు తమ యొక్క జీవనోపాధిని కొనసాగించాలి అంటే తాము చేసిన వస్తువులకు డిమాండ్ ఉండాలి. ఆ డిమాండ్ క్రియేట్ చేయడంలో కేవీఐసి చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. ఓకే. టు బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎంకరేజింగ్ అండ్ ప్రమోటింగ్ రీసెర్చ్ ఇన్ ద ప్రొడక్షన్ టెక్నిక్స్ అండ్ ఎక్విప్మెంట్ ఎంప్లాయిడ్ ఇన్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ సెక్టర్. సో ఒక బాధ్యతాయుతమైన పాత్రను వహించి అందులో పరిశోధన కూడా జరిగేలా చేస్తుంది. అంటే ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమలలో పరిశోధన ద్వారా కొత్త వస్తువులను ఉత్పత్తి చేయడం కావచ్చు, కొత్త సాంకేతిక ఉత్పత్తికి సంబంధించిన కొత్త సాంకేతిక ఉపయోగించడం కావచ్చు, కొత్త యంత్రాలను ఉపయోగించి వస్తువులు ఉత్పత్తి చేయడం కావచ్చు, అవన్నిటిని కూడా బాధ్యతాయుతంగా అది చొరవ తీసుకొని ప్రోత్సహిస్తుంది. అదొక్కటే కాదు డియర్ స్టూడెంట్స్, టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండివిజువల్స్ for developing and guiding khadi and village industries through the supply of designs, prototype and other technical information. నమూనాలు అందించడం ద్వారా ఓకేనా ఆర్థికంగా సహాయం చేయడం ద్వారా వేటికి ఖాదీ మరియు విలేజ్ పరిశ్రమలకు మరియు వ్యక్తులకు నమూనాలు అందించడం ద్వారా మరియు సాంకేతిక సమాచారాన్ని అందించడం ద్వారా ఆర్థిక సహాయం అందించడం ద్వారా సహాయం చేస్తుంది ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్. ఓకే స్టూడెంట్స్, ఇక మనం 4వ అంశం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, 1 2 3 4 5 6. ఓకే రైట్. టు అష్యూర్ జెన్యూన్నెస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అండ్ సెట్ స్టాండర్డ్స్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ. ఒక నాణ్యతతో కూడిన వస్తువులు ఉత్పత్తి అయ్యేలా లేదా ఉత్పత్తి చేసేలా చొరవ తీసుకుంటుంది కేవీఐసి. ఇక కేవీఐసి యొక్క పథకాలు మనం వాటి గురించి ఆలోచిస్తే ఎన్నో ఉన్నాయి. నంబర్ 1 ఏమంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. It is a credit-linked subsidy scheme for establishing MSMEs to create employment opportunities in rural and urban areas of the country through KVIC and district industrial centers. Dear students, ఇది క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అన్నమాట. రాయితీ ఇచ్చే ఒక పథకం. దేనికోసము అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు ఉద్యోగాలు సృష్టించడానికి. ఎక్కడ అంటే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో. ఎవరి ద్వారా అంటే కేవీఐసి మరియు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ ద్వారా. ఏ పరిశ్రమలు అయితే స్థాపిస్తారో వాటికి రాయితీలు ప్రొవైడ్ చేయడానికి సంబంధించిన పథకమే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఇక మార్కెట్ ప్రమోషన్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ ఎంపీడీఏ అంటాం. దిస్ ప్రోగ్రామ్ ఎన్ష్యూర్స్ ఇంక్రీజ్డ్ ఎర్నింగ్స్ ఫర్ ఆర్టిషన్స్ త్రూ అసిస్టెన్స్ బై బ్యాంక్స్ అండ్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్. ఆర్టిసన్స్ కళా నైపుణ్యం గల వ్యక్తులు వాళ్ళ చేతి ద్వారా కావచ్చు, వివిధ రకాల అద్భుతమైన వస్తువులను తయారు చేసే వ్యక్తుల యొక్క ఆదాయాలను పెంచడానికి సంబంధించి దేని ద్వారా సహాయం, బ్యాంకుల ద్వారా, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ల ద్వారా వాళ్లకు సహాయం అందించడంలో ఇది ఎంపీడీఏ పథకం సహాయపడుతుంది. దాంతో పాటుగా
వడ్డీ రాయితీ అన్నమాట, ఇంట్రెస్ట్ సబ్సిడీ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కూడా అందిస్తుంది. త్రూ కేవీఐసి స్కీమ్ క్రెడిట్ అట్ కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కెన్ బి అవైల్డ్ త్రూ బ్యాంక్స్. బ్యాంకుల ద్వారా వడ్డీలో రాయితీ అన్నమాట, రాయితీ అందేలా గ్రామీణ ప్రాంతంలోని పరిశ్రమలు స్థాపించిన వ్యక్తులకు అందేలా చేస్తుంది. వర్క్ షెడ్ స్కీమ్ ఫర్ ఖాదీ ఆర్టిజన్స్, ఖాదీ కళాకారులకు వర్క్ షెడ్ స్కీమ్ ద్వారా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడంలో ఉంటుంది, ముఖ్యంగా బిలో పావర్టీ లైన్ కేటగిరీకి చెందిన వాళ్ళకు. అదేవిధంగా స్ట్రెంథెనింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ existing weak Khadi institutions and assistance for marketing infrastructure. Dear students, మౌలిక సదుపాయాలు మరీ ముఖ్యంగా సిక్ యూనిట్స్ అన్నమాట, లేదంటే బలహీనపడిన ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కలిగించడం ద్వారా, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు కలిగించడం ద్వారా సహాయం చేసి అవి శక్తివంతంగా తయారు కావడానికి సహాయం చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఖాదీ రీఫార్మ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, కేఆర్డిపి. ఈ ప్రోగ్రామ్, దిస్ ప్రోగ్రామ్ aims at providing earning opportunities to rural artisans at minimal investment. తక్కువ పెట్టుబడితో డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్లకు తక్కువ పెట్టుబడితో డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కేఆర్డిపి ప్రోగ్రామ్ ద్వారా కేవీఐసి హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా హ్యాండ్ మేడ్ పేపర్, చేతి ద్వారా తయారు చేసే పేపర్ కావచ్చు, తేనె ఉత్పత్తికి సంబంధించి కావచ్చు, లేదంటే హెర్బల్ హెల్త్ అన్నమాట, ఆరోగ్యానికి సంబంధించిన మూలికలు కావచ్చు, కాస్మెటిక్స్ కావచ్చు, తోలు మరియు ఇతర వ్యవసాయ ఆహార పంటల యొక్క ప్రాసెసింగ్ కావచ్చు, వీటన్నిటికీ కూడా కేఆర్డిపి ద్వారా సహాయం అందుతుంది. ఇక స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్, సాంప్రదాయ పరిశ్రమలు స్ఫూర్తి అంటాం. స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్. దిస్ స్కీమ్ ప్రొవైడ్స్ నీడ్ బేస్డ్ అసిస్టెన్స్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ టూల్స్, ఇంప్రూవ్డ్ మార్కెటింగ్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. సో డియర్ స్టూడెంట్స్, ఉత్పత్తి చేసే సామాగ్రిని కావచ్చు, లేదంటే మార్కెటింగ్ సంబంధించిన శిక్షణ కావచ్చు, లేదా శక్తివంతంగా ఉద్యోగులను తయారు చేయడం కావచ్చు, వాటికి సంబంధించిన సహాయాన్ని స్ఫూర్తి ప్రోగ్రాం ద్వారా జరుగుతుంది. ఇక చివరిదైన హానీ మిషన్, తేనెకు సంబంధించిన ఒక అద్భుతమైన ప్రోగ్రామే హానీ మిషన్. సో KVIC launched Honey Bee Mission for supporting beekeeping and creating employment opportunities in the beekeeping states of the country. తేనె ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో తేనె ఉత్పత్తి చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో చొరవ తీసుకునే పథకమే హానీ మిషన్ అన్నమాట. ఈ రకంగా కేవీఐసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమలను సహాయం చేస్తున్నది. ఒక అద్భుతమైన సంస్థ KVIC. స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ for watching this video.